అందరికీ నమస్కారం. నిన్న ఘనంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అయితే జాతికి అంకితం చేశారు. రాష్ట్రం మొత్తం కూడా సగర్వంగా నిన్న జరిగినటువంటి ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సగర్వంగా భావించారంటే ఒక రకంగా వాళ్ళకు దక్కిన గౌరవంగా భావించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకు గత 10-12 ఏళ్లుగా ఇదొక చిరకాల వాంఛగా ఉంది. అలాంటి కళను ఈరోజు కూటమి ప్రభుత్వం నెరవేర్చడంతో వైసీపీకి కొంచెం పెద్ద కష్టాలే వచ్చాయి. అయితే ఈ సభ అంతా ఒక ఎత్తు అయితే సభలో మాట్లాడిన మాటలు ఒక ఎత్తుగా ఉన్నాయి. అది వైసీపీని బాగా తీవ్ర ఇబ్బందికి గురి చేసింది. వాస్తవానికి భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ మాదేనని చెప్పి వాళ్ళు జేబులో వేసుకునే ప్రయత్నం చేశారు. బట్ ఎప్పుడైతే వాళ్ళు క్రెడిట్ని జేబులో వేసుకునే ప్రయత్నం చేశారో ఒక్కసారిగా అది బూమ్రాంగ్ అయింది. ఎందుకని అయిందంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఫుల్గా చక్కెర్లు కొట్టాయి. అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు ఇటు సోషల్ మీడియాలో ఫుల్గా చక్కెర్లు కొట్టడంతో వైసీపీకి సమాధానం చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. అసలు ఆ మాటలకు కౌంటర్ లేకుండా పోయింది. సో ఏం మాటలు అవి అంటే ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్ బస్సు అవసరమా అని జగన్మోహన్ రెడ్డి గతంలో అన్నటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. దాంతోపాటు విశాఖ ఎయిర్పోర్ట్లోనే ఏగలు తోలుకుంటుంటే మళ్ళీ భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు, అక్కడ ఎయిర్పోర్ట్లన్నీ కూడా 200-300 ఎకరాల్లో కడుతుంటే ఇక్కడ ఎయిర్పోర్ట్కి మాత్రం 15,000 ఎకరాలు ఎందుకు, సో బుద్ధున్నవాడు ఎవడు కూడా ఈ ఎయిర్పోర్టు కట్టడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో మాట్లాడిన మాటలు. అంతేకాదు ఆయనే స్వయంగా ఆ రైతులతో ఒక మీటింగ్ పెట్టి రైతులను రెచ్చగొట్టి రాబోయేది 3 ఏళ్ళు ఓపిక పట్టండి, రాబోయేది మన ప్రభుత్వమే, నేను వచ్చిన తర్వాత మీ భూములన్నీ కూడా వెనక్కిచ్చే కార్యక్రమం చేస్తాను, ఇప్పుడు కూడా కేసులు వేసి కోర్టులకు వెళ్ళి దీన్ని అడ్డుకుందామని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఓపెన్గా మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ సోషల్ మీడియాలో ఎప్పుడైతే చక్కెర్లు కొట్టడం మొదలుపెట్టాయో ఆ క్రెడిట్ తీసుకోవాలనే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డికి ఆటంకంగా మారింది. ఎప్పుడైనా సరే వైసీపీ ఇరకాటంలో పడితే మొదట కాపాడే ప్రయత్నం చేసేది ఎవరయ్యా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. పాపం ఆయన్ని డ్యామేజ్ కంట్రోల్ చేయడం కోసం పంపారు. ఎప్పుడు పంపారో తెలుసా? నిన్న 4 కీలక నేతలు నిన్న ఈ ఎర్రబస్సు రాని గ్రామానికి ఎయిర్ బస్సు వచ్చింది అని చెప్పి మాట్లాడారు. ఎవరు మాట్లాడారంటే మొదటగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇదే మాట మాట్లాడారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇదే మాట మాట్లాడారు. అలాగే మంత్రి నారా లోకేష్ గారు కూడా ఇదే మాట మాట్లాడారు. అన్నిటికీ మించి చివరిలో రామ్మోహన్ నాయుడు, ఎవరైతే సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారో ఆయన కూడా ఇదే మాట మాట్లాడాడు. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్ బస్సు అవసరమా అని ఎగతాళి చేశారు. కానీ ఈరోజు ఎయిర్ బస్సు వచ్చింది అని వాళ్ళందరూ కూడా మాట్లాడటం జరిగింది. ఎప్పుడైతే 4 కీలక నేతలు ఇదే మాట మాట్లాడారో ఇక వైసీపీకి విషయం అర్థమైపోయింది. ఎప్పుడైతే వాళ్ళు క్రెడిట్ తీసుకోవాలని ప్రయత్నం చేశారో ఈ మాటలు ఫుల్గా చక్కెర్లు కొడుతుంటే దీనికి కౌంటర్ ఇవ్వకపోతే, దీనికి ఏదో ఒక సమాధానం చెప్పకపోతే ఇది ఇక్కడతో ఆగేలాగా లేదని చెప్పి ఏం చేశారంటే సజ్జల రామకృష్ణారెడ్డిని వదిలారు. సజ్జల రామకృష్ణారెడ్డి పాపం డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు కానీ పెద్దగా కంట్రోల్ చేయలేకపోయాడు. ఎందుకంటే ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఆయన ఏమంటాడంటే ఒక వీడియో ప్రదర్శించి ఒక వీడియో క్లిప్ చూపించి ఇది జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది కాదు, ఎర్ర బస్సు కూడా రాని గ్రామానికి ఎయిర్ బస్సు అవసరమా అని ఒక మహిళ అడిగితే అదే మాట జగన్మోహన్ రెడ్డి గారు మైక్లో చెప్పారు తప్ప ఇది ఆయన మాట కాదు అని నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. ఆ మహిళ చెప్పిందో లేదో మనకైతే తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అయితే అందరికీ గట్టిగా వినపడింది. ఈ రోజు కాదు ఆ రోజే ట్రోల్ చేశారు. ఎయిర్పోర్ట్ వస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఎగతాళి చేస్తున్నాడని. ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్ల క్రిందట ఎప్పుడైతే ఈ భూములు ఇచ్చే రైతులను అడ్డుకునే ప్రయత్నం చేసి ఈ మాట మాట్లాడాడో 10 సంవత్సరాల క్రిందట సంగతి నేను చెప్పేది. అప్పుడే ట్రోల్ చేశారు. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్ బస్సు అవసరమా అని జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర ప్రజలను అవమానిస్తున్నాడు, భోగాపురాన్ని అవమానిస్తున్నాడు అని చెప్పి అప్పట్లోనే ట్రోల్ చేశారు. సరే, ఒకవేళ మహిళ మాట్లాడిన మాటనే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అనుకుందాం కాసేపు. అసలు ఆ సభ ఎందుకు పెట్టారు? భోగాపురం విమానాశ్రయం కావాలని పెట్టారా, వద్దని పెట్టారా? వద్దనే కదా, కేసులు వేయాలి, అడ్డుకోవాలి, మీ భూములు తిరిగి ఇచ్చేస్తాననే కదా పెట్టింది ఆ సభ. దాని గురించి మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడలేదు. అలాగే విశాఖ ఎయిర్పోర్ట్లో ఏగలు తోలుకుంటుంటే మళ్ళీ ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎందుకని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. ఆ మాటలకు సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పలేదు. ఆ వీడియో క్లిప్స్ ఏమీ ప్లే చేయలేదు. అలాగే లీగల్గా కోర్టులో కేసులు వేసి
ఆల్రెడీ 400 మంది రైతులు పిల్లు వేశారు, వాళ్ళకి న్యాయ సహాయం కూడా చేస్తాం, జగన్ గారు చెప్పినట్టుగా లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో న్యాయ పోరాటం చేసి దీన్ని అడ్డుకుంటామని, కోర్టులో కేసు వేసి అడ్డుకుంటామని అదే సభలో ఒక వైసీపీ నాయకుడు కూడా చెప్పాడు. దీని గురించి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడలేదు, ఈ బయట కూడా ప్లే చేయలేదు. అలాగే ఈ ఎయిర్పోర్ట్కి ఇంత స్థలం ఎందుకు, ఆ ఎయిర్పోర్ట్కి అంత స్థలం, ఈ ఎయిర్పోర్ట్కి ఇంత స్థలం ఉంటే దీనికి 15,000 ఎకరాలు ఎందుకు, చంద్రబాబు నాయుడు పిచ్చి చర్య అని చెప్పి అదే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఈ బయట కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్లే చేయలేదు. కేవలం ఆయన ప్లే చేసింది ఏంటంటే, అంటే దేని గురించి మాట్లాడాడు అంటే, ఈ ఎర్రబస్సురాని గ్రామానికి ఎయిర్ బస్ అవసరమా అని ఒక మహిళ మాట్లాడింది. ఆ మహిళ మాట్లాడిన మాటలను జగన్మోహన్ రెడ్డి ఓపెన్గా మాట్లాడాడు తప్ప అది జగన్మోహన్ రెడ్డి మాటలు కాదు అన్నారు. ఆ మాటలు జగన్మోహన్ రెడ్డివా కాదా అనేది కాసేపు పక్కన పెడదాం. ఎర్ర బస్సు సంగతి అసలు కాసేపు వదిలేద్దాం. విశాఖలో ఎయిర్పోర్ట్ ఉండగా భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దు అన్నది జగన్మోహన్ రెడ్డి. భూసేకరణ చేస్తుంటే రైతులను అడ్డుకున్నది జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఏగలు తోలుకుంటుంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎందుకు అన్నది జగన్మోహన్ రెడ్డి. నేను వచ్చిన తర్వాత భూములు తిరిగి ఇచ్చేస్తాను, కోర్టుల్లో కేసులు వేస్తాను అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ చేసిందైతే జగన్మోహన్ రెడ్డి కదా. ఎర్రబొస్సు సంగతి కాసేపు పక్కన పెట్టేద్దాం, అది ఎవరు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం కాదు, ఒక రైట్ పక్కన పెట్టేద్దాం. మరి వీటన్నిటి సంగతి ఏంటి? చివరికి న్యాయస్థానాల్లో కేసులు వేసి కూడా అడ్డుకున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా 2-3 ఏళ్ళు భోగాపురం గురించి ఆలోచన చేయలేదు కదా. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 2-3 ఏళ్ళు భోగాపురంలో ఆలోచన చేయలేదు. 2023 తర్వాత కదా జగన్మోహన్ రెడ్డి భోగాపురాన్ని మళ్ళీ జిఎంఆర్కి ఇచ్చింది. ఆల్రెడీ జిఎంఆర్తో అప్పటికే చర్చలు ఎవరు జరిపారు? గత ప్రభుత్వంలో జరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏమైనా టెండర్లు ఇస్తాడేమోనని చూస్తే ఇవ్వలేదు, 3 ఏళ్ళు ఆలస్యం చేశాడు. ఉత్తరాంధ్ర ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది, అది అప్పటి ప్రతిపక్షానికి ఆయుధంగా మారుతుంది అని జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసి అప్పుడు జిఎంఆర్కి ఇచ్చి 3 ఏళ్లలో ఇది నిర్మాణం జరుగుతుందని, అప్పటికి ఎన్నికలు ఒక ఏడాదిన్నర ఉన్నాయి, 3 ఏళ్లలో నిర్మాణం జరుగుతుంది అని అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మరి 2019లో ఆయన అధికారంలోకి రాగానే ఎందుకు చేయలేదు? వాస్తవానికి దీనికి 15,000 ఎకరాలు సేకరించాలి, కానీ జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టిన తర్వాత అది 2,700 ఎకరాలకు పరిమితమైంది. ట్విస్ట్ ఏంటో తెలుసా? ఈ 2,700 ఎకరాల్లో 500 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి వెనక్కి తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు అనేది ఎవరికీ తెలియదు. ఈ విషయం గురించి కూడా ఎక్కడా మాట్లాడాల. ఈ విషయం గురించి ఎక్కడైనా సజ్జల రామకృష్ణారెడ్డి 500 ఎకరాలు వెనక్కి ఎందుకు తీసుకున్నారనే దాని మీద ఎక్కడా మాట్లాడాల. అలాగే భూమి సేకరణ 80% గత ప్రభుత్వంలో పూర్తయింది, దానికి పరిహారం కూడా గత ప్రభుత్వంలోనే ఇచ్చారు, దీని గురించి మాట్లాడాల. అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మొదట 2015లో క్లియరెన్స్ తీసుకొచ్చింది ఆయనే, దాని గురించి మాట్లాడాల. సైట్ క్లియరెన్స్ తీసుకొచ్చింది చంద్రబాబు గారే, దాని గురించి మాట్లాడాల. పర్యావరణ అనుమతులు తీసుకొచ్చింది చంద్రబాబు గారే, దాని గురించి కూడా మాట్లాడాల. సో వేటి గురించి కూడా మాట్లాడాల. కానీ కేవలం ఈ ఎర్ర బస్సు గురించి మాత్రమే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. అంటే ఎర్ర బస్సు కష్టం, ఎయిర్ బస్సు కష్టం అనేది వైసీపీకి చాలా గట్టిగా తగిలింది. బట్ వైసీపీ కాముగా ఉండి వదిలేస్తే బాగుండేది, కానీ ఆ క్రెడిట్ మాదే అని చెప్పుకునే ప్రయత్నం చేయటమే ఇక్కడ డ్యామేజ్ జరగటానికి ప్రధాన కారణం. ఎప్పుడైతే మాదే ఈ క్రెడిట్ అన్నారో మీది ఎలా అవుతుందో చెప్పండి అని చెప్పి ఇప్పుడు చెప్పినవన్నీ సోషల్ మీడియాలో తిప్పారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలవి. కాబట్టి ఇప్పుడు ఆ డ్యామేజ్ అనేది చాలా ఎక్కువ స్థాయిలో ఉండటంతో సజ్జల రామకృష్ణారెడ్డితో కొంత కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు, కానీ అది అనుకున్నంత సక్సెస్ చాలా అవ్వలేదు. ఎందుకంటే ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ మొత్తం కూడా జరిగిపోయింది. ఇప్పుడు డ్యామేజ్ని కవర్ చేయాలని ప్రయత్నం చేస్తే మళ్ళీ డ్యామేజ్ పెద్దదవుద్ది, మళ్ళీ ఒకసారి అదే రిపీట్ అవుద్ది. ఎప్పుడైతే వీళ్ళు కవర్ చేయాలని చూస్తారో మళ్ళీ రిపీట్ అవుద్ది, మళ్ళీ కవర్ చేయాలని చూస్తే మళ్ళీ రిపీట్ అవుద్ది. సో డ్యామేజ్ అనేది పెరుగుద్ది తప్ప తగ్గే అవకాశమే లేదని చెప్పి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ తర్వాత వైసీపీ నాయకులకైతే అర్థమైనట్టుంది. మొత్తంగా మీరు ఎలా చూస్తారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ కవరింగ్ ఇచ్చే ప్రయత్నాన్ని? మీరు ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.